హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదిలాబాద్ గోండు ఆదివాసుల జీవన శైలి. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఈరోజు మనం మన అడవిలో సహజంగా దొరికే అడవి బొడ కాకరకాయలను సేకరించడానికి వెళ్తున్నాం. అదే సమయంలో మా ఎడ్లను కూడా మేపడానికి తీసుకెళ్తున్నాం. మరి రండి, మనతో కలిసి ఈ అందమైన అడవి ప్రయాణాన్ని ఆస్వాదించండి. చూడండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్యూర్ నేచర్. ఎంత పెద్ద పెద్ద కొండలు చూడండి. మబ్బులను తాకేలా కనిపిస్తున్న ఈ కొండలు మా ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన అందం. ఇలాంటి కొండలు, దట్టమైన అడవులు మా ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. అలా ముందుకు వెళ్తుండగా మా పొలం దగ్గర ఉన్న చిన్న వాగు వచ్చింది. గత సంవత్సరం ఇదే వాగు పూర్తి నీటితో నిండిపోయి ఉండేది. కానీ ఈసారి వర్షాలు తక్కువగా ఉండడంలో చాలా కొద్దిగా మాత్రమే నీరు ఉంది. ప్రకృతిలో వస్తున్న ఈ మార్పు నిజంగా బాధ కలిగిస్తుంది. ఇప్పుడు మనం పూర్తి అడవిలోకి ప్రవేశించాం. ఇది అడవి పందులు, జింకలు మరియు ఇతర అడవి జంతువులు సంచరించే ప్రాంతం. అందుకే కొంచెం భయంగా ఉన్న ధైర్యంగా ముందుకు సాగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిల రవలు. ఈ ప్రకృతి అందాలను చూస్తుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇదిగో ఫ్రెండ్స్, ఇతనే మా అల్లుడు. మా ఊర్లో ఇతని ప్రేమ కాకరకాయల కోసం వెతకడానికి వచ్చాడు. అలా వెళ్తుండగా గత సంవత్సరం భారీ వర్షాల కారణంగా కూలిపోయిన పెద్ద ఇప్ప చెట్టు కనిపించింది. ప్రకృతి శక్తి ఎంత గొప్పదో ఇలాంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. గత సంవత్సరం బొడకాకరకాయలు ఎక్కువగా దొరికిన ప్రదేశానికి చేరుకున్నాం. అక్కడ మా ఎడ్లను కట్టి అందరం కలిసి వెతకడం ప్రారంభించాం. కానీ దారి కూడా సరిగ్గా లేదు. ఎటు నుంచి అడవి పందులు లేదా ఇతర జంతువులు వస్తాయో తెలియని పరిస్థితిలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాం. అడవిలో బొడ కాకరకాయలు వెతకడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. చాలా ఓపిక, అనుభవం, అడవిపై అవగాహన ఉంటేనే ఇవి కనిపిస్తాయి. చాలాసేపు వెతికిన తర్వాత ఒక చిన్న తీగ మాత్రమే కనిపించింది. దానిపై కూడా 2-3 బొడ కాకరకాయలు మాత్రమే ఉన్నాయి. చూసి చాలా నిరాశ కలిగింది. సాధారణంగా జూన్లో మంచి వర్షాలు పడితే జూలై నుండి ఆగస్టు వరకు ఈ బొడ కాకరకాయలు అడవిలో విరివిగా కనిపిస్తాయి. కానీ ఈసారి వర్షాభావం, ఎండలు ఎక్కువగా ఉండడంలో చాలా వరకు ఎండిపోయాయి. చివరికి మా అదృష్టానికి ఒక్క బుడ కాకరకాయ మాత్రమే దొరికింది. అంత కష్టపడి వెతికిన ఇదిగో మా అల్లుడు కూడా చాలా కష్టపడుతున్నాడు. కళ్ళంతా పెద్దగా చేసి ప్రతి తీగకు జాగ్రత్తగా చూస్తున్నాడు. అతని చేతిలో ఒక గొడుగు ఉంది. మా గోండు భాషలో గొడుగును సత్రి అని అంటారు. ఆ తర్వాత మేము వచ్చిన దారి కాకుండా మరో గుట్ట ఎక్కాం. అక్కడి నుండి కనిపించిన అడవి అందాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి. ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు, పచ్చని ప్రకృతి మనసును హాయిగా మార్చేస్తాయి. అలా వెళ్తూ గత సంవత్సరం వచ్చిన చిన్న జలపాతం దగ్గరకు చేరుకున్నాం. కానీ ఈసారి అక్కడ కూడా నీరు చాలా తక్కువగా ఉంది. గత సంవత్సరం నల్గొండ జిల్లా డైట్ కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చి చాలా ఆనందంగా గడిపారు. దోస్ డేస్ ఆర్ స్టిల్ అన్ఫర్జెటబుల్ మెమొరీస్. ఈసారి మాత్రం నీరు తక్కువగా ఉండడంతో అంతగా ఎంజాయ్ చేయలేకపోయాం. అయితే మా అల్లుడు మాత్రం నీటిలో ఈత కొడుతూ కొంత సరదాగా గడిపాడు. తర్వాత ముందుకు వెళ్తుండగా కొన్ని విలువైన ఔషధ మొక్కలు కనిపించాయి. ఈ మొక్కను మా గోండు భాషలో కోడ పాలుండి అంటారు. కోడ అంటే గుర్రం, పాలుండి అంటే జిల్లేడు. రెండు కలిపి మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే గుర్రం జిల్లేడు అని అంటారు. ఈ ఔషధ మొక్క మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని మా పెద్దలు చెబుతుంటారు. నిజంగానే తెలంగాణ కాశ్మీర్ అని ఆదిలాబాద్ను ఎందుకంటారు ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. మన అడవులను, చెట్లను, నీటి వనరులను కాపాడితేనే ఈ అందాలు రాబోయే తరాలకు కూడా కనిపిస్తాయి. ఇంకా మా అడవిలో ఉండే మరెన్నో ఔషధ మొక్కల గురించి మా పెద్దలను ఇంటర్వ్యూ చేసి మరో ఆసక్తికరమైన వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.